మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రియులారా, మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారి వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి ఉన్న దినాలలో ఆయన దోణి మీద కూర్చున్నారు. పేతురు దోణిని నడిపిస్తూ ఉన్నాడు. అనేక మంది ప్రజలు వాక్యం వింటూ ఉన్నారు. ఆయన వాక్యము బోధించి పరలోక రాజ్యమును గూర్చి అనేక విషయాలు చెప్పి ఆ బోధ అయిపోయిన తర్వాత పేతురు తంటూ ఉన్నాడు, ఆయన, సీమోను, నీ దోణిని లోతుగా నడిపించి వలలు వేసి చేపలు పట్టండి అని చెప్తూ ఉన్నారు ఆయన. అప్పుడు పేతురు అంటూ ఉన్నాడు, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, ఒక చేప అయినా పడలేదు అని ఆయనతో మాట్లాడుతుంటూ ఉన్నాడు. నాయనా, నీ మాట చెప్పిన మేము వల వేస్తామన్నారు. ప్రియులారా, వాక్యం విన్నప్పుడు ఆయనకి విశ్వాసం కలిగింది. దోణిలో యేసు ప్రభు వారితో పాటు కలిసి ఆయన ప్రయాణం చేయటం వలన ఆయన బోధన ఆయన విన్నాడు. విశ్వాసము కలిగింది. నిరీక్షణ, ఎంతో ఉన్నతమైన సంకల్పముతో ఆయన మాట చెప్పున వల వేశారు. విస్తారమైన చేపలు పడ్డాయి. రాత్రంతా వారు ప్రయాసపడ్డారు. వలలు వేయటంలో అనుభవం కలిగిన వారు, ఆ పనిలో నిపుణత కలిగిన వారు. అయినను వారికి ఒక్క చేప అయినా పడలేదంటే కారణం ఏమిటి? దేవుని బిడ్డలారా, దోణిలో ఏమీ లేదు. వారు అంత అనుభవశాలులైనా వారికి ఆ పనిలో కార్యము జరగలేదు. కానీ దోణిని నడిపించటానికి తను సిద్ధపడి ఆయన వాక్యం విన్నప్పుడు విశ్వాసం కలిగింది. ఆయన దోణిలో ఉండటం వలన, ఆయన మాట వినటం వలన పేతురు గొప్ప అద్భుతాన్ని చూశాడు. ఈ ఉదయకాల సమయం వాక్యం వింటే ప్రియ స్నేహితులారా, ఆయన మనలో ఉంటే, ఆయన మాట మనం వింటే మన జీవితాలు ఉన్నతముగా దేవుడు ఆశీర్వదిస్తారు. ఆయన కాపాడుతారు. ఆయన తోడుగా ఉంటారు. గనుక విశ్వాసముతో ఆయన వైపు చూడండి. ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి బలహీనతలైనా దేవుని వైపు చూసి ఆయన మాటకు లోబడినప్పుడు నిశ్చయముగా దేవుడు గొప్ప కార్యము జరిగిస్తారు. అటువంటి దీవెన ప్రతి ఒక్కరు పొందుకోవాలని కోరుకుంటే ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే స్తోత్రములు. దోణిలో మీరు ఉన్నారు గనుక పేతురు ఆశ్చర్యపోయే తన జీవితంలో ఎన్నడూ చూడని ఆశీర్వాదాన్ని చూశాడు. తండ్రి, నీవుంటే చాలు నాయనా, మా జీవితాలు ఫలిస్తాయి నాయనా. అపజయం అనేది ఉండదు ప్రభువా. నాయనా, ఈ సంవత్సరం మీరు మాతో ఉండండి. మాలోనికి రండి. నీ కార్యములు జరిగించండి నాయనా. ఎవరి కష్టంలో, బాధలు, ఇబ్బందులను వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.